ప్రాణమనేది చక్షు, శ్రోత్రే, ముఖ, నాసికాభ్యాం అంటే 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికారంధ్రముల వెనక, ముఖం అంటే నోటి వెనక, 7 వెనక ఉంది ఈ ప్రాణం. ఈ 7 ద్వారా ఈ ప్రాణం 7 ద్వారా బయటికెళ్ళి కావలసింది తెచ్చుకుని హాయిగా తిని చక్కగా ప్రాణము ఒక వ్యవహారం చేస్తుంది, పెద్ద వ్యాపకం లోపల నడుస్తుంది. ఇకపోతే మధ్యేతు సమాన, మధ్యే అంటే ఈ ప్రాణం ఎక్కడుంది? ఈ 7 వెనకాల. అపానం ఎక్కడుంది? నాభికి కింద, బొడ్డు క్రింద ఉంది. అంటే ఈ ప్రాణానికి అపానానికి మధ్య ఉంది, చూసారా? స్పేస్, ఖాళీ, అదంతా సమాన, సమాన వాయువు ఉంది. ఇది ఏం చేస్తుందండి ఈ సమాన వాయువు అంటే, మనం ముద్దలు ఉండలు చుట్టి లోపలికి నెడుతుంటాం కదా పూటకి, అవునా? ఇంత ఉండలు చుట్టి లోపలికి నెడుతుంటాం కదా, ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం, అప్పుడప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చిందల్లా లోపలికి వేస్తూ ఉంటాం కదా. ఆ వేసింది ఇప్పుడు సపోజ్ ఇక్కడ వేసామనుకోండి, అది ఎలా వెళ్ళాలి కిందకి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిందంటే చచ్చిపోతాం. మళ్ళీ ఇంక ఉండ వేయడానికి ఈ ఉండ ఉండదు, ఈ ఉండ చుట్టేస్తారు ఇది. కాబట్టి అది ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అక్కడికి చేర్చగలిగేది సమానం. అర్థమైందా? అందుకనే ఏషహాహి ఏతత్ హుతం అన్నం సమం నయతి అంటే, మనం హుతం, మనం హోమం చేస్తున్నాం ఇక్కడ కూర్చొని. అందుకనే మనకు భోజనం పెట్టగానే వెంటనే అన్నం, కొంతమంది ఏంటంటే ప్లేట్లో కూర పట్టుకొచ్చి వేస్తుంటారు, ఇంకోటి పట్టుకొచ్చేలోపు ఈ కూర కనపడి తినేస్తాడు వీడు. వాడు చూస్తాడు, ఇదేంటండి, ఏంటి కూర వేసినట్లేదు. వాడు పాపం తలకొక్కుని పప్పు వేసి వెళ్తాడు కూర పట్టుకొస్తామని. వీడు ఎదురు పప్పు అయిపోతుంది, ఇదేంటి ఇలా చూస్తాడు. కాబట్టి అది తిండి కాదు, అది ఏంటంటే అది పైశాచిక తిండి. అది ఇదంతా పైశాచికం, అలా తినకూడదు. ఒకటి వేసి ఇంకోటి పట్టుకొచ్చేలోపు తినేసేస్తుంటాడు వీడు. అది వీడు ఇంకేం వేస్తాడు, వీడు ఏం వేయడానికి ఉండదు. ఆ తర్వాత ఈ పచ్చడి కూడా నాకు శుభ్రంగా చీక అవతల పడేస్తాడు. అలా చేయకూడదు. భోజనం అలా ఎప్పుడు తినకూడదు, అది దోషం, అది అన్నదోషం వస్తుంది. భోజనం అనేది ఏమేమి వండారు అవన్నీ వడ్డించాలి. ఆకులో పెరుగు కూడా ఒక చుక్క వేస్తారు, పులుసు కూడా ఒక చుక్క వేస్తారు. అన్నీ వడ్డించిన తర్వాత ఇదొక ప్రక్రియ. అప్పుడు అన్నం మీద అభిగరణ చేస్తారు. ఏమిటి? ఆజ్యం, నెయ్యి అభిగరణ చేసి, ఆ అభిగరణమైన తర్వాత అతను తీర్థం తీసుకుని మంత్రం చెప్పాలి. అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తా దేవో మహేశ్వర ఇది సంచింత్య భుంజాన అన్నదోషైర్న లిప్యతే. ఆ మంత్రం చెప్పుకొని బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. అంటే ఈ మంత్రాల అర్థం ఏంటనంటే, ఇది నేను కాదు భోక్త. అసలు భోక్త ఎవరు? అత్త. ఎవరు? అసలు అత్త లోపల ఉన్నాడు. ఎవరు? ప్రాణ అత్త. అసలు వాడు తినాలి ఇది. నేనేంటి? నేను ఎక్కడ దాకా తింటాను? ఇక్కడ దాకే. నా తిండి ఎంతవరకు? ఆకులో ఉండేది చుట్టజుట్టి ఉండజుట్టి ఇక్కడ పెట్టుకుని దాకే. లోపలికి వెళ్ళిన తర్వాత నాకేమైనా కనపడుతుంది? అసలు కనపడి వస్తుందే? అసలు ఏమవుతుందో? కాబట్టి లోపల వాడు కూర్చున్నాడు. రాని అసలు తినేది వాడు భోక్త, అసలు భోక్త వాడు. కాబట్టి ఇక్కడ శాస్త్రం చాలా అద్భుతమైన ప్రక్రియ చెప్పింది. ఏంటంటే, ఆ అన్నాన్ని మనం పెట్టుకున్న తర్వాత అలా తినేం కదా, ఆ మంత్రంతో అభిగరణ చేసి పవిత్రం చేసిన తర్వాత ఈ వేళ్లతోటి ఒక్కొక్క మెతుకు తీసుకుని పళ్ళకి తగలకుండా నాలిక మీద పెట్టుకుంటాం. నెయ్యి అన్నపు కణికల మీద, అన్నపు కణాల మీద పడ్డ నెయ్యి ఉంటుంది చూసారా? ఆ నెయ్యి మొత్తం అన్నం మీద అంతా పోసుకోవచ్చు. తింటే అలా తినచ్చు. కానీ మామూలుగా 2 స్పూన్ల పైన వేస్తారు, అభిగరణ చేస్తారు. ఎక్కడ అభిగరణ చేశారో ఆ ఒక్కొక్క మెతుకు తీసుకుని ప్రాణాయ స్వాహ, 2వ మెతుకు అపానాయ స్వాహ, 3వ మెతుకు వ్యానాయ స్వాహ, 4వ మెతుకు ఉదానాయ స్వాహ, 5వ మెతుకు సమానాయ స్వాహ, ఇంకొకటి 6వది బ్రహ్మణే స్వాహ, ప్రాణాత్మకి. వీళ్ళు 5గురికి పెట్టి వాడికి పెట్టకపోతే ప్రాబ్లం.
అందుకని వాడికి బ్రహ్మణే స్వాహ 5, 6 అయిపోయింది. అంటే ఇప్పుడు నేను తినే తిండంతా ఎవరి కోసం? నాకు కాదండి. జానుడు పొట్టకి కాదు, ప్రాణానికి, అపానానికి, వ్యానానికి, ఉదానానికి, సమానానికి, ప్రాణాత్మకి, వాళ్ళ కోసమే తిండి. నాకు కూడా కాదు. నాకెందుకు తిండి అక్కర్లేదు. అందుకనే ఆ ఆహారం దేనికి? ప్రాణమయానికి ఆహారం. దానికోసం మనం బయట ఎంతెంత ఏమేం చేసేసి బతుకుతున్నాం, ఎలాగ బ్రతుకుతున్నాం, ఏంటి, ఎంత అసలు గందరగోళం చేసేసి రచ్చరచ్చ చేసేసుకుని గలీజ్ చేసుకుని చండాలం అయిపోయి కల్మషం కుళ్ళు లోపల కార్పణ్యం పెంచుకుని బ్రతికేస్తాం. జస్ట్ ఇది 6 మెతుకులు. నిజం.